శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులు 50 మందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ, ఇవాళ మనం భగవద్గీతలో 3వ అధ్యాయంలో 21వ శ్లోకం నుంచి మనం స్మరణం చేసుకుంటున్నాం. 21వ శ్లోకం ఏమిటి అంటే, యద్యదాచరతి శ్రేష్ఠః తత్తద్దేవేతరో జనః స యత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. రెండవసారి, యద్యదాచరతి శ్రేష్ఠః తత్తద్దేవేతరో జనః స యత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఇక్కడ యత్ ఆచరతి శ్రేష్ఠః తత్ ఏవ ఇతరః జనః. శ్రేష్ఠ అంటే పురుషుడు, శ్రేష్టమైనటువంటి ఉత్తమ గుణాలు కలిగినటువంటి పురుషుడు. యత్ అంటే ఏమిటి, ఆచరతి అంటే ఆచరించడం. ఇది యత్ ప్రమాణం అంటే దేనిని ప్రమాణంగా స్వీకరిస్తున్నావు, అనువర్తతే దేనిని అనుసరిస్తున్నావు అంటే, ఇక్కడ మనకి యథా రాజా తదా ప్రజా, యాజ్ ఈజ్ ద కింగ్ సో ఆర్ ద పీపుల్. శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు ఆచరించిన దాన్ని ఇతరులు కూడా అనుసరిస్తారు. అంటే పెద్దవాళ్ళు ఏదైతే చేస్తారో ఇంట్లో చిన్నపిల్లలు కూడా దాన్ని అనుసరిస్తారు. ఇది నిజమే, వాస్తవం ఇది. అంటే దాన్నే సాంప్రదాయబద్ధం అన్నారు. పెద్దవాళ్ళు సాంప్రదాయబద్ధంగా చేసి చూపిస్తూ పిల్లలకి అలవాటు చేస్తే అది అలాగా కొనసాగుతూ ఉంటుంది. అంటే తరతరాలుగా కొనసాగుతూ ఉంటుంది. దాన్ని సాంప్రదాయం, సనాతనం. అయితే ఇక్కడ మనకేమిటి అంటే, పెద్దవాళ్ళు పిల్లలకి మార్గదర్శకంగా ఉండాలి. పిల్లలు తప్పు చేస్తే దాన్ని సరిదిద్దాలి. 1-2 సార్లు తప్పుని దానికి ఎన్నిసార్లు సరిదిద్దగలగాలి. ఇంకొకసారి తప్పు కానీ చేసినట్లే దానికి దండనం కానీ శిక్ష ఈ 2 కానీ ఉన్నట్లయితే వాళ్ళకి ఒక భయం ఉంటుంది. భయం ద్వారా ఆ తప్పును చేయడానికి దాని జోలికి వెళ్ళరు. అయితే అర్జునుడు విషయానికి వస్తే, అర్జునుడు కీర్తివంతుడు, చాలా శౌర్యవంతుడు, ధీరుడు, వీరుడు, శూరుడు, మహాబలపరాక్రమశాలి, ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి ఇంద్రుని అర్ధసింహాసనం మీద కూర్చున్నటువంటి మహానుభావుడు. అటువంటి వాడు ఈ ప్రకారంగా మానసిక దౌర్బల్య స్థితిలో యుద్ధం చేయను, ఇతరులు కూడా దాన్ని అనుసరిస్తారు. అంటే ఈ అర్జునుడు ఎప్పుడైతే ఈ రథంలోంచి కూర్చుండిపోయాడో తన సైనికులు కూడా వెనక్కి తిరిగిపోతారు. అందరూ విల్లు అమ్ములు కింద పడేసి ఇంటికి వెళ్ళిపోతారు. అలా కాకుండా అర్జునుడు క్షత్రియ ధర్మాన్ని ఆచరిస్తూ తన బలపరాక్రమాన్ని ప్రదర్శిస్తూ యుద్ధం చేస్తే యువకులు కూడా అతన్ని అనుసరిస్తారు. అతను ఉత్సాహంగా ఉంటే అతని వెనకాతల సైన్యం కూడా మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారు. అతనే దీలా పడిపోతే వెనకాతల వాళ్ళు కూడా పరిగెత్తి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి పెద్దవారు దేన్ని ప్రమాణంగా తీసుకుంటారో పిల్లలు దాన్నే ప్రామాణికంగా తీసుకొని ఇంట్లో ఆ పండగలు కానీ, ఏ కార్యక్రమాలు కానీ, ఏ ఉత్సవాలు కానీ, శ్రీరామనవమి కానీ, ఉగాది కానీ, దసరా ఉత్సవాలు కానీ, వినాయక చవితి కానీ, ఇంట్లో ఏ ఉత్సవాలైనా సరే, ఇంట్లో కార్యక్రమాలు ఏవైనా. కాబట్టి పెద్దవారు వేదాన్నే ప్రమాణంగా పాటిస్తే పిల్లలు కూడా వారిని అనుసరిస్తారు. ఈ కారణం చేతనే వేద విద్య, సనాతన ధర్మాలు పరంపరానుగతంగా ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ జీవన్ముక్తులు, జ్ఞానులు, ఆత్మసాక్షాత్కారం పొందిన వాళ్ళు కూడా ఏ కర్మ చేయవలసిన అవసరం లేకపోయినా లోక కళ్యాణం కోసం కర్మలు చేస్తూ ఉంటారు. కాబట్టి జగద్గురు శంకరాచార్యులు వారు జీవన్ముక్తుడు, కానీ అతనికి దేశమంతా కాలినడకను తిరిగి ధర్మ ప్రచారం చేసినటువంటి మహానుభావుడు అనేకన్నా సాక్షాత్తు అపర ఈశ్వరావతారం. మానవులకు ఉపయోగించి ఎన్నో గ్రంథాలు రాశారు మహానుభావుడు. ఇవి తన కోసం కాదు, లోక కళ్యాణం కోసం. అవి నేడు మనకి మార్గదర్శకాలు అవుతున్నాయి. కేవలం వేదాలు, శాస్త్రాలు చదివినంత మాత్రాన ప్రయోజనం లేదు. వాటిలో ఉన్న ధర్మాన్ని పెద్దలు ఆచరించి చూపించి భావితరాలకు మార్గదర్శకంగా ఉండాలి, దిక్సూచిగా ఉండాలి. అయితే ఇక్కడ మనం ప్రమాణం అని వాడుకారు. ఈ ప్రమాణం అంటే ఏమిటి? ప్రామాణికము అని అర్థం.
ఏదైతే గ్రంథంలో ఉందో దాన్నే ప్రామాణికంగా తీసుకుంటారు. అంటే ఇక్కడ మనకి ప్రమా అంటే ఉన్నది ఉన్నట్టుగా చూసినటువంటి బుద్ధి, దానికి వికృతి ఏమిటి? భ్రమ. ప్రమ అనే దానికి వికృతి భ్రమ. అంటే లేనిది ఉన్నట్టుగా ఊహించుకునేటువంటిది అది కూడా బుద్ధే. కాబట్టి మనం అంతా ఎల్లప్పుడూ భ్రమలో ఉంటూ ఉంటాం. తాడును చూసి పాము అనుకుంటూ ఉంటాం. ప్రాపంచిక సుఖాలు, సత్యాలు, శాశ్వతాలు అని దీంట్లో ఉంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మనకి వేదాలు మానవాళికి మనకి చాలా అర్థమయ్యేవిగా కావు, అంత సులభంగా అర్థమయ్యేవి కావు. కాబట్టి వేదాల్లో ధర్మ సూక్ష్మాలు కొన్ని అక్కడ పొందుపరచబడి చాలా ముఖ్యమైనట్టు ఉన్నాయి. వేదాలన్నీ పూర్తిగా చదవడానికి మన జీవితకాలం సరిపోదు. అందుచేత కొంతమంది ఋషులు ఈ వేదాలను సంపూర్ణంగా అధ్యయనం చేసి వాటిలో ఉన్న సారం అంతా కూడా ధర్మాలని, ముఖ్యమైనటువంటి విషయాలను, ఉపనిషత్తులు, వీటన్నిటినీ కూడా ఒక చోట తీర్చి అందించారు. వీటిని స్మృతులు అంటారు. శృతులు మనకి రెండవ ప్రమాణం. మనుస్మృతి, పరాశర స్మృతి, యాజ్ఞవల్క స్మృతి మొదలైనటువంటివి. వీటిలో మానవులు మన తాలూకా జీవితంలో ఆచరించవలసినటువంటి గృహధర్మాలు, సమాజ ధర్మాలు, విధులు, కర్మలను ఏ విధంగా మనం ప్రవర్తించాలి, అనుసరించాలి, వీటన్నిటినీ కూడా క్రోడీకరించి పొందుపరిచారు. శృతి అంటే వేదాలు, తండ్రి చెప్పినట్టు అంటే శాసించినట్టు చెబితే. స్మృతి అంటే తల్లి చెప్పినట్టు వివరంగా చిన్న కథల రూపంలో లాలించి బుజ్జగించి అర్థమయ్యేటట్లు తల్లి చెప్తుంది. తండ్రి చెప్పే విధానం వేరేగా ఉంటుంది. కాబట్టి శృతులు కానీ స్మృతులు కానీ అందుబాటులో లేని వారికి, ఇవి చదివినా అర్థం కాని వారికి మూడవ ప్రమాణం శిష్టాచారం. దాన్ని సదాచారం అంటారు. పెద్దవాళ్ళు ఏదైతే చెప్తారో, ఏదైతే ఆచరించి చూపిస్తారో దాన్ని శిష్టాచారం అంటారు. అయితే పాండవులు ఒక అర్ధరాత్రి పూట ఒక గంధర్వుడితో తగాదా పెట్టుకున్నారు. అప్పుడు గంధర్వుడు వాళ్ళకు ఒక సలహా ఇచ్చాడు. అయ్యా, మీరు అన్నీ తెలిసిన వారే కావచ్చు, మీరు ఒక పురోహితుడిని మీ ముందు ఉంచుకోండి, అతను మీకు తగిన సమయంలో హితబోధ చేస్తాడు, పురోహితుడు లేకుండా మీరు ఎక్కడికి వెళ్ళవద్దని చెప్పాడు. అప్పటి నుంచి పాండవులు ఏమిటి చేశారంటే ధౌమ్యుడిని వాళ్ళ పురోహితుడిగా పెట్టుకున్నారు. కాబట్టి మానవులు ధర్మం గురించి తెలుసుకోవాలంటే వాళ్ళకి పురోహితుల్ని, పెద్దల్ని, జ్ఞానుల్ని ఆశ్రయించాలి, వారి ఆచార వ్యవహారాలు అనుసరించాలి. ఇదే మూడవ ప్రమాణం. ఈ మూడు ప్రమాణాల్లో ఆఖరిదైనటువంటి శిష్టాచారం సామాన్య మానవులకి చాలా ప్రముఖమైనటువంటిది, ఆచరించదగినటువంటి, సులువుగా ఉన్నది. ఎందుకంటే శృతులు స్మృతులు కేవలం బోధిస్తాయి, కానీ శిష్టాచారం పెద్దవాళ్ళు ఏదైతే చేస్తారో చూసి అవకాశం కల్పిస్తుంది. అదే చూసి నేర్చుకోవడం. పెద్దవాడు బుద్ధిమంతులు ఆచరించి చూపిస్తారు కాబట్టి ఇది మనకు తెలుసుకోవలసినటువంటి విషయం. అయితే ఈ శ్లోకంలో మనకేమిటంటే ఆఖరి ప్రమాణం శిష్టాచారం గురించి చెప్పాడు పరమాత్మ. కాబట్టి ఏ ధర్మాలు ఆచరిస్తారో సామాన్యులు కూడా అవే ధర్మాలను అనుసరించాలి. ఎందుకంటే సామాన్య మానవులు, ప్రజలు సాధారణంగా ఆలోచించరు. తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు, రాజు ఏమిటి చేస్తే దాన్ని అనుసరిస్తారు. నువ్వు రాజువి, పరాక్రమవంతుడివి, వీరుడివి, యుద్ధంలో నేను పరాక్రమాన్ని, వీరత్వాన్ని నమ్ముకుని అందరూ రాజులు యుద్ధానికి సన్నద్ధమయ్యారు. అటువంటివి నువ్వే యుద్ధం చేయను అంటే ఇతర రాజులు కూడా నిన్నే అనుసరిస్తారు. అందులోంచి యుద్ధ భూమిలోంచి వారు పరుగు లంగరం తీస్తారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ మనకి ఈ శ్లోకం తాలూకా భావం. 22వ శ్లోకం. 22వ శ్లోకం ఏమిటి? నమే పార్థాస్తి కర్తవ్యం త్రిశులోకేషు కించన నానావాప్త మవాప్తవ్యం వర్తయావచ కర్మణి. అంటే చూడండి, నమే పార్థాస్తి కర్తవ్యం త్రిశులోకేషు కించన, త్రిశులోకేషు కించన నానవాప్త. చూడండి, నానవాప్త మవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి. అంటే ఇప్పటిదాకా అందరి గురించి చెప్పాడు, అర్జునుడిలో ఏమీ చలనం లేదు, ఇక లాభం లేదని ఇప్పుడు కృష్ణుడు తన గురించి తాను చెప్పుకోవడం మొదలుపెట్టాడు. ఈ మూడు లోకాల్లో చేయదగిన పని కానీ, చేయవలసిన పని నాకు లేదు, నాకు కావాల్సింది ఏదీ లేదు, కోరదగింది ఏమీ లేదు, అలాగే నేను కోరుకుంటే పొందలేనిదంటూ ఏమీ లేదు. అయినా నేను కర్మలు చేస్తూనే ఉన్నాను, నీకు సారథిగా కూడా పనిచేయడానికి ఒప్పుకున్నాను. కారణం, నాకు అన్నీ తెలుసు, నేను గొప్పవాడిని ఎప్పుడూ అనుకోలేదు, ఏ చిన్న పని చేయడానికైనా నేను వెనుకాడలేదు అని తన గురించి తాను చెప్పుకోవలసినటువంటి పరిస్థితి అక్కడ వచ్చింది. సమయం ఆసన్నమైంది. ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు నేను ఆత్మసాక్షాత్కారం పొందిన వాడిని, స్థితప్రజ్ఞుణ్ణి అని నర్మగర్భంగా చెప్తున్నాడు.
కృష్ణుడు సాక్షాత్తు పరమాత్మ అవతారం, నిర్గుణుడు, నిరాకారుడు, నిర్మలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు, త్రిగుణాలకు అతీతుడు. ఈ ఉద్దేశంలో అనుకుంటే కృష్ణుడికి చేయవలసినటువంటి కర్మ అంటూ ఏమీ లేదు, తీరవలసిన కోరికలు అంటూ ఏమీ లేవు. ఆయన కోరుకుంటే తీరని కోరిక అంటూ లేదు. రెండవ ఉద్దేశం ఏమిటి అంటే కృష్ణుడు మహాజ్ఞాని, అన్నీ తెలిసినవాడు, అన్నిటికీ అతీతుడు. మాయ గురించి తెలిసినవాడు, స్థితప్రజ్ఞుడు. అలా చూసినా కూడా శ్రీకృష్ణుడికి చేయవలసినటువంటి కర్మ, తీరవలసిన కోరిక అంటూ ఏమీ లేదు. అందుకే అన్నాడు, నేను లోకం కోసం కర్మలు చేస్తున్నాను తప్ప ఎందుకు ప్రజలు నన్ను చూసి వాళ్ళు అలాగే ఆచరించాలి అనే ఉద్దేశంతో ధర్మ మార్గంలో నడవాలి, అంతేకాని నా కోసం కాదు సుమి. నాకు రూపం లేదు, అయినా ఒక రూపాన్ని ధరించాను. ఎక్కడో పుట్టాను, ఎక్కడో పెరిగాను, చిన్నప్పుడే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను. ఒక సామాన్యుడు ఏమేమి చేయాలో అన్నీ చేశాను. వీలున్నంత వరకు ప్రజలను ధర్మ మార్గంలో నడవమని బోధిస్తూనే ఉన్నాను. ఇంత అందుకు ఇప్పుడు నేను సారథిగా ఉన్నాను. ఎంతో ఉత్సాహంగా నీకు సారథ్యం చేస్తున్నాను, నీ ఆజ్ఞలు పాలిస్తున్నాను. నీవు రథం ఎటు పొమ్మంటే అటు వేళ్ళకు పోనిస్తున్నాను. ఒక విధంగా నీకు నేను సేవకుడుగానే ఉన్నాను. ఈ విధంగా నీకు సారథ్యం చేసినందువలన నాకు వచ్చే లాభం అంటూ ఏమీ లేదు, పైగా నష్టమే ఎక్కువ. ఎందుకంటే నీ మీదకి సంధించినటువంటి ప్రతి బాణం నాకు తగిలే అవకాశం ఉంది సుమి. కొంతమంది ముందుకు సారథిని చంపేస్తారు, కాబట్టి యుద్ధంలో నీకంటే ముందు నేనే మరణించవచ్చేమో, నాకే ప్రమాదం ఎక్కువ. అయినా ఈ పనికి నేను ఎంతో సంతోషంగా ఒప్పుకున్నాను. గుర్తుపెట్టుకో, కారణం ఇది నా కర్తవ్యం, నేను చెయ్యాలి. ప్రతివాడు చిన్న పని పెద్ద పని అని తేడా లేకుండా అన్ని పనులు చేయడానికి సిద్ధంగా ఉండాలి అనే ప్రమాణాన్ని ఇక్కడ నేను చూపించడానికి నీకు సారథిగా వచ్చాను సుమి. నాకు పెద్ద పని చిన్న పని అంటూ లేదు, గొప్ప బీద తేడా లేదు. నాకు చిన్ననాటి మిత్రుడు సుధాముడు పరమ బీదవాడు, కుచేలుడైన ఆయన వచ్చినప్పుడు నేను ఆయన కాళ్ళు కడిగాను. ఎందుకు? ఆయన సద్బ్రాహ్మణుడు, వేదాలు చదువుకున్నటువంటి మహాజ్ఞాని, నిష్కామకర్మలు ఆచరించినటువంటి వాడు. అటువంటి వాడు బ్రాహ్మణులు నాకు దైవంతో సమానం, పైగా ఆయన నాకు అతిథి. అందుకే అతనికి నేను నా భార్యలు, నా కుటుంబం యావత్తు కూడా అతనికి అతిథి సత్కారాలు, సేవలు చేశాం. నేను గొప్పవాడిని, నేను జ్ఞానిని, నాకు అన్నీ తెలుసు అని గర్వంతో నేను విర్రవీగలేదు. ఈ ప్రకారంగా అన్నీ తెలిసిన నేను నా కర్తవ్య కర్మ నేను చేస్తూ ఉంటే నీకేమిటైంది? నీకు చేయడానికి యుద్ధం చేయడానికి నీకేమిటైంది? నీవే కాదు, జీవన్ముక్తులనే వారు కూడా కర్మలు చేయాలి. వారు చేసి లోకాన్ని ఆచరించి చూపించడం కోసం చేయాలి, బోధించాలి. ప్రజల చేత ఆచరించేటట్లు చేయాలి. అది నిష్కామంగా చేయాలి, ఎటువంటి ఫలితాలు ఆశించి చేయకూడదు. సన్యాసులు, జీవన్ముక్తులు కూడా సమాజ శ్రేయస్సు కోరి ధర్మకార్యాలు ఆచరిస్తూ అందరినీ ఆచరించేటట్లు చేయాలి, స్వార్థరహితంగా చేయాలి. అప్పుడే సమాజం బాగుపడుతుందని చెప్పి దానికి కారణం కూడా చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఏమిటది? యది యాహం నా వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వర్తమానువర్తంతే మనుష్య అపార్థ సర్వసు. చూడండి 23వ శ్లోకం. ఏమిటి? యది హ్యాహం నా వర్తేయం జాతు కర్మణ్య అతీంద్రతః మమ వర్తమానువర్తంతే మనుష్యా పార్థ సర్వసః. అంటే ఇక్కడ నేను నా కర్తవ్య కర్మల ఎంతో శ్రద్ధతో ఎటువంటి సోమరితనం లేకుండా నెరవేర్చకపోతే ఇతరులు కూడా నన్నే అనుసరిస్తాడు. మానవుడికి మొట్టమొదటి శత్రువు ఏది అంటే బద్ధకం, సోమరితనమే వాడి శత్రువు. ఆ సోమరితనము అనే శత్రువునిగా ఎప్పుడైతే మానవుడు దాని శరీరంలోంచి, మనస్సులోంచి తీసేస్తాడో అప్పుడే మనిషి తన అభివృద్ధికి అడుగులు పడతాయి. అంతవరకు వాడికి అడుగులు పడవు. అంటే ఇక్కడ మనస్సు కూడా ఒక రకంగా శత్రువే. మనం మంచిగా ఆలోచించి, మనం అనుకూలంగా ఆలోచించి మనం అడుగు వేస్తే అది మన విజయానికి సంకేతం. మనం ప్రతిదాన్ని మనకు వ్యతిరేకంగా కానీ ఆలోచించినట్లయితే అది మనకి ఇబ్బంది. మనం దాన్ని సాధించి తీరలేం. మనం ఎన్ని వైక్లభ్యాలు కానీ, ఎన్ని అగచాట్లు కానీ, ఎన్ని విమర్శలు కానీ, ఎన్ని దుర్విమర్శలు కానీ ఎన్ని వచ్చినా కూడా నువ్వు ఒక అడుగు ముందుకు వేస్తే నీ పట్ల 1000 విమర్శలు వస్తాయి, దుర్విమర్శలు వస్తాయి. నీకు విమర్శలు నువ్వు ఎదుర్కొంటున్నావు అంటే నువ్వు విజయానికి దగ్గరలో ఉంటున్నావు అని అర్థం. ఎప్పుడైతే విమర్శలు వచ్చాయో ఆ విమర్శలను నువ్వు విని ఆగిపోతే నువ్వు అక్కడే ఉండిపోతావు.
కాబట్టి ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ కూడా నువ్వు చేయవలసిన పని, నువ్వు చేరవలసిన గమ్యం అది న్యాయబద్ధంగా మంచిది, నీకు సమాజానికి మంచిది అని అయినట్లయితే నువ్వు ఎవరిని సంప్రదించలేకుండా కష్టపడి అహర్నిశలు దానికోసం కష్టపడి దానికోసం ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే ముందుకు వెళతావో, అడుగులు వేస్తావో అన్నీ ముళ్ళు ఉంటాయి, నానా ఇబ్బందులు పడాలి. కానీ ఎన్ని ఇబ్బందులు పడినా కూడా వెనక్కి తిరిగి చూడకుండా ప్రయత్నం చేయాలి. ప్రయత్నాన్ని ఆపేమో అక్కడే మన తాలూకా గమ్యం ఆగిపోతుంది. నలుగురి చేత అగచాట్లు నవ్వులు పాలవక తప్పదు. ఇక్కడ మనకి 23వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ 2 పదప్రయోగాలు చేశాడు. అతంద్రిత అంటే సోమరితనం లేకుండా ఉండటం, తంద్రత అంటే సోమరితనం. ఇక్కడ ఇదంతా ముందుగానే చెప్పుకున్నాం. ఈ సందర్భంలో జగద్గురు శంకరాచార్యులు వారు వివేక చూడామణిలో చెప్పారు, ప్రమాదో బ్రహ్మనిష్టాయాం న కర్తవ్య కదాచన. ప్రమాదో బ్రహ్మనిష్టాయాం న కర్తవ్య కదాచన. ప్రమాదో మృత్యురిత్యా భగవాన్ బ్రాహ్మణ సుత. ఇక్కడ ప్రమాదము అంటే ప్రమత్తత, సోమరితనం, నిర్లక్ష్యం అని అర్థం. బ్రహ్మనిష్టలో సోమరితనం, అజాగ్రత్త, నిర్లక్ష్యం పనికిరాదు. ఎల్లప్పుడూ అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. సోమరితనం, నిర్లక్ష్యం మృత్యువుతో సమానం అని బ్రహ్మమానస పుత్రులైనటువంటి సనత్కుమారుడు చెప్పినటువంటిది. ఇది మనకి ఎక్కడ ప్రమాదమో అక్కడ నిర్లక్ష్యం, అజాగ్రత్త మృత్యువుతో సమానం. ఈనాడు మనకి సాధారణంగా చూస్తూ ఉంటాం, వాహనాల మీదనటువంటి వెళుతున్నటువంటి వాళ్ళు సెల్ ఫోన్లో మాట్లాడుకుంటూ వాహనాన్ని నడపడం. ఇది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. చాలా వేగం, పరిమితికి మించినటువంటి వేగం కేకలు వేసుకుంటూ వెళుతూ ఉండడం. దీనివలన తల్లికి కడుపు కోత, తల్లిదండ్రులకి కడుపు కోత మిగులుతుంది. వాడికి పొరపాటున ఏదైనా పడిపోయి విపరీతమైనటువంటి ప్రమాదం సంభవించి ఉన్నట్లయితే ఆ తల్లిదండ్రులకి విపరీతమైనటువంటి కంఠశోష, కడుపు కోత మిగులుతుంది. కాబట్టి పరిమితికి మించినటువంటి వేగాన్ని వెళ్లకుండా నిర్దేశించినటువంటి వేగంతో, సాధారణమైనటువంటి వేగంతో వెళ్ళి సురక్షితంగా రావడం మన ధర్మం. ఎంతటి యుక్త వయసులో ఉన్నప్పటికీ కూడా జాగ్రత్త మాత్రం తప్పనిసరి. అదే ఇక్కడ చెబుతున్నటువంటి విషయం. ఈ వేగం మనస్సుకి ఉరుకులు పెడుతూ ఉంటుంది. ముందు వెళుతున్న వేగాన్ని నేను దాటి వెళ్ళాలి, ఆ వాహనాన్ని దాటి నేను వెళ్ళాలి, ఆ వాహన శ్రేణిని దాటి నేను వెళ్ళాలి అనేటువంటి మనస్సు మనకు ముందు సంకేతాలు ఇస్తుంది. కానీ మళ్ళీ అదే మనస్సులో మనం నియంత్రణ చేసుకోవాలి. ఇంత వేగంగా వాహన శ్రేణిని, ఆ ముందు వెళుతున్నటువంటి స్నేహితుడు వెళ్ళినటువంటి వాహనాన్ని దానికన్నా ముందుగా నేను వెళ్ళవలసిన అవసరం ఏముంటుంది? 2 నిమిషాలు వెనక్కి వెళ్ళినా నువ్వు అదే గమ్యస్థానానికి చేరాలి, నీ స్నేహితుడు కూడా అదే గమ్యస్థానానికి చేరాలి. కానీ ఇంత వేగం వెళ్ళి అక్కడ చేయవలసినది ఏమీ ఉండదు. కాబట్టి ముందుగానే పరీక్షా కేంద్రాలకి కొంచెం 10 నిమిషాల ముందు బయలుదేరాలి, లేదా 20 నిమిషాలు కానీ, ఒక అరగంట కానీ ముందు బయలుదేరి అక్కడికి సురక్షితంగా చేరుకోవడం మన ధర్మం. అలాగే గృహానికి మళ్ళీ వచ్చినప్పుడు కూడా చాలా జాగ్రత్త అవసరం. ఇది భగవద్గీతలో చెబుతున్నది. మన మనసే మొట్టమొదటిది నియంత్రించుకోవాలి. మనసే మంచి సంకేతాలు ఇస్తుంది, మళ్ళీ మనసే చెడు సంకేతాలు ఇస్తుంది. కాబట్టి మనకి మనస్సు ఇచ్చినటువంటి సంకేతాలు, చెడ్డ సంకేతాలను నియంత్రించుకుంటూ మనస్సు ఇచ్చినటువంటి మంచి సంకేతాల ద్వారా మనం ప్రయాణం చేసినట్లయితే మనకి ఎల్లప్పుడూ మంచే జరుగుతుంది. కాబట్టి ఇందులో భగవద్గీతలో మానవతాలొక ప్రమాదాలను కూడా నివృత్తి చేసుకోమని, దాన్ని నిర్ధారించుకుంటూ నివారణ చేసుకోమని కూడా మనకి ఇది చెప్పకనే చెప్తున్నది. 24వ శ్లోకం. ఉత్థిదేయురిమే లోకాన కుర్యాం కర్మచేదహం శంకరస్య చ కర్త శ్యాముపహన్యమాః ప్రజా. చూడండి 24వ శ్లోకం. ఉత్థిదేయురిమే లోకాన కుర్యాం కర్మచేదహం శంకరస్య చ కర్తాస్యాం శంకరస్య చ కర్తాస్యాం ఉపహవ్యామిమాః ప్రజా. చూడండి 24వ శ్లోకం మరొక్కసారి చెప్తున్నాను. ఉత్పీదేయురిమే లోకాన కుర్యాం కర్మచేదహం శంకరస్య చ కర్తాస్యాం
ఉపహవ్యామీమా ప్రజా. అంటే అర్జున, కర్మలు చేయకుండా విడిచిపెట్టలైతే లోకాల్లో అన్నీ నశించిపోతాయి, అల్లకల్లోలం అవుతుంది, ప్రజలకు నష్టం కలుగుతుంది, వీటికంతా నేను కారకుడనవుతాను. కాబట్టి నేను నిరంతరం కూడా కర్మలను చేస్తూనే ఉంటాను. కాబట్టి ఏ పని చేయకుండా సన్యాసిలాగా ఉంటే ఈ ప్రపంచం కూడా నన్నే అనుసరిస్తుంది, లోకం అంతా నిర్వీర్యం అవుతుంది. కాబట్టి నేను కూడా సామాన్య మానవుడిలాగే కర్మలు చేస్తున్నాను. అలా చేయకపోతే నన్ను అనుసరించే వాళ్ళు కూడా చేయవలసినటువంటి కర్మలు చేయకుండా సోమరిలుగా తయారవుతారు. ఆ కారణంగా ఈ లోకాలన్నీ కూడా నిర్వీర్యం కావడానికి నేనే కారకుడుని. కాబట్టి నా వలన ఈ లోకం అంతా కూడా మానవులు సందిగ్ధంలో పడి కర్మలు మానేసి చేతులు కట్టుకుని కూర్చుంటే పతితులు అయిపోతుంటారు. కాబట్టి లోకంలో అశాంతి ఏర్పడుతుంది, ప్రజలు అన్యాయాన్ని అధర్మాన్ని ఆశ్రయిస్తారు, దాని ఫలితంగా ఉత్పాతాలు ఉపద్రవాలు సంభవిస్తాయి. ఈ విధంగా నేను ప్రజల తాలూకా వినాశానికి నేను కారణమవుతాను, ప్రజలను చెడగొట్టిన వాడిని అవుతాను. కాబట్టి లోకక్షేమం కోసం, లోక శ్రేయస్సు కోసం నేను కర్మలు చేస్తున్నాను. నేను లోకక్షేమం కోరాలి, చూడాలి. కాబట్టి లోకాలని సంక్షోభంలోకి పెట్టకూడదు. ఇదే విధంగా జీవన్ముక్తులైన వారు కూడా లోక కళ్యాణం కోసం, సాటి మానవుల క్షేమం కోసం కర్మలు చేయక తప్పదు. ఎందుకంటే పుట్టిన ప్రతివాడు కర్మలు చేయడం అతని సహజమైనటువంటి సామాజిక బాధ్యత, వ్యక్తిగత బాధ్యత. కాబట్టి నువ్వు కూడా నీ విద్యుక్త కర్మైనటువంటి యుద్ధం చెయ్యి అని శ్రీకృష్ణ భగవానుడు తననే ఉదాహరణంగా చెప్పుకుంటూ అర్జునుడికి శతవిధాలుగా బోధించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఇంతకుముందు అర్జునుడు మాట్లాడినప్పుడు తాను యుద్ధం చేస్తే యుద్ధంలో అందరూ చనిపోతే వర్ణ సంకలనం అవుతుందని చెప్పుకున్నాడు. తర్వాత 25వ శ్లోకం. సక్తాః కర్మణ్య విద్వాంసో జహా కుర్వంతి భారత, కుర్యాద్విద్వాంస్ సదాసక్తః చికీర్షుర్లోకా సంగ్రహం. చూడండి, సక్తాః కర్మణ్యో విద్వాంసో యదా కుర్వంతి భారత, కుర్వాద్విద్వాంస్ తదాసక్తః చికీర్షుర్లోక సంగ్రహం. ఎలాగైతే అజ్ఞానులంతమంది కూడా ప్రాపంచిక కర్మల పట్ల ఆసక్తి కలిగి ఉండి వాటిని ఆచరిస్తూ ఉంటారో, అలాగే జ్ఞానులు కూడా ఎక్కువగా లోకహితం కోసం, సమాజ శ్రేయస్సు కోసం, లోక శ్రేయస్సు కోసం ఎటువంటి ఆసక్తి, స్వార్థబుద్ధి లేకుండా కర్మలు చేస్తూ ఉంటారు. కాబట్టి అర్జున, నీకు ఇంత వివరంగా చెబుతున్నాను విను. ఏమీ తెలియనటువంటి అజ్ఞానులు కేవలం తమ కోరికలు చేరడానికి ఫలితాన్ని ఆశించి ఏ విధంగా కర్మలు చేస్తూ ఉంటారో, అలాగే జ్ఞానులు కూడా తమను ఏ కర్మ చేయవలసిన అవసరం లేకపోయినప్పటికీ లోక కళ్యాణం కోసం, లోకంలో ఉన్న జనులు శ్రేయస్సు కోసం, మంచి మార్గంలో నడవడం కోసం తాము కూడా నిష్కామ కర్మలు, ఎటువంటి కర్తృత్వ భావన లేకుండా పరోపకారం చేయడం కోసం కర్మలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒకటే తేడా, అజ్ఞాని తన కోరికలు చేరడానికి ఫలితాన్ని ఆశించి స్వార్థం కోసం కర్మలు చేస్తాడు. జ్ఞాని ఎటువంటి కోరికలు కోరకుండా, ఫలితం ఆశించకుండా, ఇతరుల బాగు కోసం, సమాజ హితం కోసం, సమాజ శ్రేయస్సు కోసం, సమాజ కళ్యాణం కోసం, లోక కళ్యాణం కోసం కర్మలు చేస్తున్నాడు. ఇదే ఈ రెండింటిలో తేడా. కాబట్టి ఇక్కడ జ్ఞానికి అజ్ఞానికి తేడాని కూడా చాలా చక్కగా చూపించాడు. 26వ శ్లోకం. నా బుద్ధిభేదం జనయేద జ్ఞానం కర్మ సంఘినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్. చూడండి, నా బుద్ధిభేదం జనయేద జ్ఞానం కర్మ సంఘినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్. ఈ లోకంలో ఎంతోమంది ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఏమీ తెలియని అజ్ఞానులు ఉన్నారు. ఇక్కడ పరమాత్మ మరొక విషయాన్ని ప్రస్తావించాడు. ఏమిటి? మనకి లోకంలో జ్ఞానులు అన్నీ తెలిసిన వారే కాదు, అజ్ఞానులు అంటే ఏమీ తెలియని వారు, తెలిసి తెలియని వారు కూడా ఉంటారు. అజ్ఞానులు సాధారణంగా ఏదో ఒక ఫలితాన్ని ఆశించి కర్మలు చేయడం వీటిలో ఉంటూ ఉంటారని చెప్పుకున్నాము. ఇంకొంచెం 27వ శ్లోకం. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వసః అహంకార విమూఢ ఆత్మ కర్తహమితి మన్యతే. 28వ శ్లోకం. తత్వవిత్తు మహాబాహు గుణకర్మ విభాగయో గుణాగుణేషు వర్తంతీతి మత్వా నా సజ్జతే. రెండోసారి చెప్తున్నాను. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వసః అహంకార విమూఢాత్మ కర్త అహమితి మన్యతే. అంటే ఇక్కడ ఏమిటి అంటే,
మానవులు చేసినటువంటి కర్మలు అన్నీ ప్రకృతిలో ఉన్న సత్వరజస్తమో గుణాలపైన ఆధారపడి ఉన్నాయి. ఈ 3 గుణాలు ప్రభావంతోనే మానవుడు అన్ని కర్మలు చేస్తున్నాడు. కానీ అహంకారపూరితుడైనటువంటి మానవుడు ఈ కర్మలు అన్నీ నేనే చేస్తున్నాను, నా వల్లనే అంతా జరుగుతోంది అని భావిస్తూ ఉంటాడు. కానీ గుణాల యొక్క తత్వాలు, కర్మల యొక్క స్వభావాన్ని తెలిసినటువంటి జ్ఞాని ప్రకృతిలో ఉన్నటువంటి 3 గుణాలు తనలో ఉన్నటువంటి 3 గుణాలతోనే ప్రవర్తిస్తున్నాయి. ఆ గుణాల యందు వాటి ప్రభావాన్ని ఎటువంటి ఆసక్తి చూపించడు, నిర్లిప్తగా ఉంటాడు. ఇది అయితే ప్రకృతిలో మనకి 24 తత్వాలు ఉన్నాయి. పంచభూతాలు, పంచతన్మాత్రలు, 10 ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం. ఈ 24 తత్వాలు ప్రకృతిలో ఉన్నటువంటి 3 గుణాలకి లోబడి పనిచేస్తూ ఉంటాయి. మనకు కనబడే ప్రపంచం మన దేహం, మనస్సు, బుద్ధి సమస్తం ప్రకృతి నుండి పుట్టినవే. ప్రకృతి నుండి పుట్టినటువంటి ఈ దేహం, ఈ రూపం, ఇంద్రియాలు, మనస్సు, వీటి ద్వారానే అన్ని కర్మలు జరుగుతూ ఉంటాయి. వీటన్నిటి లోపల ఉన్న ఆత్మ సాక్షిగా చూస్తూ ఉంటాడు. ఆత్మ ఏ కర్మ చేయదు, చేయవలసిన అవసరం లేదు. అది చైతన్య స్వరూపం. కాబట్టి ఈ కర్మలన్నింటికీ కూడా దేహం, ఇంద్రియాలు, మనస్సు కారణం. ఇక్కడ ఒక చిక్కు ఉన్నది. ఎప్పుడైతే మానవుడు నేనే ఈ దేహం అని అనుకుంటాడో, ఈ కర్మలన్నీ నేనే చేస్తున్నాను, నేనే వీటికి కర్తననే భ్రమలో, మాయలో ఉంటాడో, అప్పుడు ఈ కర్మల వలన లభించినటువంటి ఫలితం అనుభవిస్తున్నాడు. వాసనని మూట కట్టుకుంటున్నాడు, మరొక జన్మ ఎత్తుతాడు. అది అజ్ఞానం యొక్క తాలూకా లక్షణం. సూక్ష్మంగా చెప్పాలంటే ఈ దేహమే నేను, ఈ కర్మలే నేను చేస్తున్నాను అనడం అజ్ఞాని తాలూకా, మూర్ఖుడు తాలూకా లక్షణం. జ్ఞానికి అజ్ఞానికి తేడా ఇక్కడే ఉన్నది. ఇది 28వ శ్లోకం. తత్వవిత్తు మహాభాగో గుణకర్మ విభాగయో గుణాగుణేషు వర్తంతి ఇతి మత్వా న సజ్జతే. దాని తాలూకా విషయాలు కూడా మనం చెప్పుకున్నాం. 28వది. 29వది ప్రకృతే గుణసమ్మూఢా సజ్జంతే గుణకర్మసు తాన కృత్నన్ విదో మందాన్ కృత్న విన్న విచారయేత్. చూడండి, ప్రకృతే గుణసమ్మూఢా సజ్జంతే గుణకర్మసు తాన కృత్న విదో మందాన్ కృత్న విన్న విచారయేత్. అంటే గుణకర్మసు అంటే గుణాల్లో ఉన్నటువంటి కర్మలు. సజ్జంతే ఆసక్తులైనటువంటి వాడు. అకృత్న విధ మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి మందబుద్ధుడు. మందాన్ అంటే మందబుద్ధి కలిగినటువంటి వాడు. అకృత్న విధ అంటే మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి వాడు. కృత్నవిత్ సంపూర్ణ జ్ఞాని. నా విచారయేత్ భ్రమకి గురి చేయకూడదు. అంటే భ్రమ అంటే మాయ. ఇది అంటే ఎవరైతే ప్రతి గుణాలతో అంటే శరీరము, మనస్సు, బుద్ధి, అహంకారం వీటి వల్ల జన్మించినటువంటి మూఢత్వంలో పడి ఉంటాడో వాడినే సమ్మూఢుడు అని అన్నారు. పరమాత్మ ఆధ్యాత్మికంగా మానవులు చేసినటువంటి కర్మలకు అతనితో ఉన్న ఆత్మకి ఎటువంటి సంబంధం లేదు అని ప్రతి శ్లోకంలోని చెప్పుకుంటూనే వస్తున్నారు. ఇక్కడ ఇకపోతే విగతజ్వర, మరొకసారి చెప్తున్నాను. మయీ సర్వాణి కర్మాణి సన్యస్య ఆధ్యాత్మచేతస నిరాశీ నిర్మమ భూత్వా యుద్ధస్య విగతజ్వర. ఆధ్యాత్మచేతస అంటే అంతర్యామి అయినటువంటి నా పట్ల మనసుని లగ్నం చేసినటువంటి వాళ్ళకి, సర్వాణి కర్మాణి సమస్త కర్మలు నాయందు సమర్పించిన వాళ్ళకి, విరాశి అంటే ఆశారహితుడివి. నిరాశి అంటే ఆశారహితుడు, ఆశ లేనటువంటి వాడు. నిర్మమ మమతారాహితుడివి. విగతజ్వర సంతానరహితుడివి. ఇవన్నీ కూడా. అయితే ఇందులో ఆధ్యాత్మచేతస అనే పదం ఉంది. అంటే మనస్సు ఆత్మయందు నిలపాలి. ఆత్మయందు నిలిపి మనసుతో అంటే భగవంతుడి మీద నిలబడినటువంటి మనసుతో అని అర్థం. నిర్మలమైనటువంటి మనస్సు ఎల్లప్పుడూ భగవంతుడి మీద ఉండాలి, నిస్వార్థంగా ఉండాలి. మానవులు మనం సాధారణంగా ప్రాపంచిక విషయాలతో ఆలోచిస్తూ ఉంటాం, వాటి యందు ప్రవర్తిస్తూ ఉంటాం. సాధారణంగా ఇప్పుడు చూడండి, 10వ తరగతి వాళ్ళు కానీ ఇంటర్మీడియట్ పరీక్ష రేపటి నుంచి వచ్చాయనుకోండి, వీళ్ళు తాలూకా హాల్ టికెట్లన్నీ కూడా విద్యార్థులు ప్రతి ఒక్క ఎక్కడ లేని భక్తి వాళ్ళకి వచ్చేస్తుంది. సంవత్సరం పూట లేని భక్తి రేపు పరీక్ష అనగానే ఇవాళ ఈ హాల్ టికెట్ని తీసుకువెళ్ళి భగవంతుడి పాదాల దగ్గర పెట్టేసి దండాలు పెట్టేసి వీడు ఏమి చదవకపోయినా పాస్ అయిపోవాలని వాడు భగవంతుడిని ఆశించుకుంటాడు. తప్పు ఏమీ లేదు. ఇక్కడ ఏమిటి అంటే ఇక్కడ అజ్ఞానం. అంటే సంవత్సరం పాటు చదివి
ఈ హాల్ టికెట్ని భగవంతుడి దగ్గర పెట్టి, నాయన నాకు కావలసిన, నేను న్యాయపదంగా చదివాను, కాబట్టి నాకు రావలసినటువంటి మార్కులు ఇప్పించురా అంటే అర్థం ఉంది. చదివినవాడు, చదవనివాడు, మధ్యస్థంగా ఉన్నవాడు అందరూ వెళతారు. అందరూ వెళ్ళి ఈ హాల్ టికెట్లు తీసుకువెళ్ళి వాళ్ళ తాలూకా దేవతలు, భగవంతుడు ఎవరికైతే వాళ్ళ ఇష్ట దేవతల దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ వెళ్ళి దండాలు పెట్టుకుని వస్తుంటారు. 10th క్లాస్ దగ్గర నుంచి ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ పిల్లలు, డిగ్రీ పిల్లలు, వీళ్ళంతమంది కూడా రేపు మనకి పరీక్ష ఉంది అనగానే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దేవాలయాలకి వాళ్ళు ఇష్టమైనటువంటి దేవీ దేవతల దగ్గరికి వెళ్ళి హాల్ టికెట్ని పెట్టడం చాలా మంచిది. కాదని ఇక్కడ ఎవరు కాదు అనలేదు. కాకపోతే చదివినవాడు, మధ్యస్థంగా ఉన్నవాడు, చదవనివాడు, చూడండి ఇక్కడ ఈ ముగ్గురు విద్యార్థులు వెళతారు. చదవని వాడికి పాస్ అవ్వాలి, మధ్యస్థంగా ఉన్నవాడికి మంచి శాతంతో వాడికి ఉత్తీర్ణతా శాతం కోసం వెళ్తాడు. మొదటి బాగా చదువుకున్నటువంటి వాడు, తెలివైన విద్యార్థి, వాడికి కావలసిన కోరిక వాడికి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి ఏమిటి అంటే, మనం కష్టపడకుండా భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం కోరడం ఇది మంచి పద్ధతి కాదు. మనం న్యాయబద్ధంగా కష్టపడి మనం భగవంతుడి మీద ఫలితం వేసినట్లయితే అది తప్పనిసరిగా వస్తుంది. ఇది మనం తెలుసుకోవాల్సింది. సర్వాణి కర్మాణి అంటే అది ఇందులో. అయ్యా ఇక్కడికి ఇది సమాప్తం. 21వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు.